రాజధాని అమరావతిపై విద్వేషం విషం చిమ్మడం కొనసాగుతూనే ఉంది. అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు రుణం రాకుండా సైంధవులు కొందరు దుష్ట పన్నాగాలు పన్నుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో. ఈ సైంధవుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళెవరో అందరికీ తెలిసిందే. రాజధాని నిర్మాణం తొలి దశకు ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటే ఏడీబీ కలిసి 15,500 కోట్లు రుణం ఇచ్చేందుకైతే పూర్తిగా అంగీకరించాయి. ఇందులో ప్రపంచ బ్యాంకు వాటా 6,800 కోట్లు. తొలి వాయిదా విడుదలకు పూర్తిగా కూడా సర్వం సిద్ధం కావడంతో సిఆర్డీఏ పలు పనులకు టెండర్లు కూడా పిలిచింది. ఈ దశలో రాజధాని పనులకు రుణం మంజూరుకు సరైన విధానం అవలంబించలేదంటూ తాజాగా ప్రపంచ బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులు చేసిన వాళ్ళు కూడా ఎవరో అందరికీ తెలిసిందే. ఆ రోత పత్రికలో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి అసత్య కథనాలు కూడా ప్రచురిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూడా మనం చూస్తే వరల్డ్ బ్యాంక్ కూడా, అంటే అంతకుముందు టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని కోసం వరల్డ్ బ్యాంకు ఇస్తున్న నిధులను కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఎవరు కూడా రైతులందరూ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి భూములు తీసుకున్నారు, ఎవరు సంతోషంగా లేరు. సో నిధులు ఇవ్వద్దు అంటూ కూడా ఇక్కడంతా కూడా ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా కూడా వాళ్ళకు కూడా ఈమెయిల్స్, లేఖలు కూడా రాసినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా వీటిపై ఆ బ్యాంకు ఇన్స్పెక్షన్ టీం ప్యానల్ పరిశీలన కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ప్రస్తుతం. దీనివల్లే బ్యాలెన్స్ టెండర్లను పిలవడంలో కొంత జాప్యం కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఏం జరిగింది ఏంటి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి దాన్ని చాలామంది రైతులను కూడా అడుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ రోత పత్రికల్లో ఇక్కడ రైతుల దగ్గర చాలా వాళ్ళను ఒత్తిడి తెచ్చి వాళ్ళకు అయిష్టంగానే రైతులు ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి భూములు అంటూ కూడా దాంట్లో రాస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ విధంగానే లేఖ కూడా రాసినటువంటి నేపథ్యంలో కూడా రైతులతో మాట్లాడడం, పూర్తిగా ఇవన్నీ అంశాలు కూడా పరిగణలోకి, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి కూడా పూర్తిగా క్రోడీకరించుకొని మాట్లాడుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకా మిగిలినటువంటి వాడికి టెండర్లు పిలిచేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇదంతా కూడా జాప్యం అవుతోంది. అంటే ఇంతకాలం రాజధాని ముందుకెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మూడు ముక్కలు ఆట ఆడి ఏ విధంగా రాజధాని ప్రాంతవాసులను కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎంత ఇబ్బంది పడ్డారు. అంటే ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పిల్లలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక గేలి చేసేటటువంటి పరిస్థితి కనిపించేది. మీ రాజధాని ఏంటి, అది ఒక పజిల్గా కూడా మిగిలిపోయింది. అంటే చాలామంది అడిగేవారు, మీకు ఒక ప్రశ్న సంధిస్తున్నాను దానికి సమాధానం చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అబాసుపాలు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతో అవమానానికి గురి చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. సో ఇప్పటికీ ఆ పనులు గతంలో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టినవి కంటిన్యూ చేస్తుంటే ఇప్పటికీ రాజధాని ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించేది. సో కానీ ఏదైతే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండి పూర్తిగా కూడా అక్కడ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిపినటువంటి పరిస్థితి లేదు. కానీ వాళ్ళు ఏదైతే ఇక్కడంతా ఉన్నవి గ్రాఫిక్సే అని మాట్లాడారో అందులోనే కూర్చొని పరిపాలన కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏమనిపించలేదా జగన్మోహన్ రెడ్డికి? మరి ఇదంతా గ్రాఫిక్స్ అన్నారు కదా, అక్కడే కూర్చొని మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు కదా, మరి ఏమనిపించలేదా అని చాలామంది మాట్లాడారు. అంటే కొద్దిమంది చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా సచివాలయం మీటింగ్లకు చాలా తక్కువ వచ్చేవారు. ఆ సెట్టింగ్ మొన్న మధ్య తెలిసింది. ఏదైతే వెనకాల ప్రభుత్వానికి సంబంధించిన లోగో వేసుకొని ఆ చైర్లు వేసుకొని మీటింగులు జరిగాయి, అది జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో. అందరూ అనుకునే వాళ్ళు ఇది సచివాలయంలోనో లేదంటే ఏదో అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదో ఆఫీస్లోనో ఇవన్నీ మాట్లాడుతున్నారు అనుకున్నారు. కానీ ఏదైతే ఆయన అధికారం కోల్పోయిన తర్వాత వెనకాల లోగో తీసి సేమ్ అదే సెటప్లో మళ్ళీ వీడియోలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇట్లా రాష్ట్రాన్ని పూర్తిగా కూడా ఇబ్బందులకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అమరావతి పైన విషం కక్కుతూనే ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో పూర్తిగా మనం చూస్తే కనుక ఒకసారి ప్రధాన ఏదైతే మొన్నటికి మొన్న కూడా రోత పత్రికలో కొన్ని కథనాలు కూడా దీనికి సంబంధించి రాసినటువంటి పరిస్థితి. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా వాళ్ళు నేషనల్ హైవే NHAIకి సంబంధించి కూడా చేపట్టే పనులకు కిలోమీటర్కు 20.22 కోట్ల వ్యయమవుతుండగా ఏడీసీ అధికారులు కిలోమీటర్కు 53.88 కోట్ల అంచనా వేశారని, సగటున కిలోమీటర్కు 30 కోట్ల మేర అదనపు వ్యయం ప్రతిపాదించడం కమిషన్లు దండుకోవడానికే అంటూ కూడా అసత్య కథనాలు దాంట్లో వండి వారుస్తున్నటువంటి పరిస్థితి ఆ రోత పత్రికలో. సో అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏదైతే
NHAI 22.22 కోట్ల వ్యయం అవుతుండగా ఏదైతే కిలోమీటర్కు దాంట్లో ఓన్లీ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు మాత్రమే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ రాజధానికి సంబంధించినటువంటి ఇన్నర్ లోపల ఉన్నటువంటి ఈ రోడ్లకు సంబంధించి పిలిచిన టెండర్లలో 53.88 కోట్లు ఎందుకు అవుతున్నాయి అని అంటే దాంట్లో పూర్తిగా కూడా ఆ కాంపోనెంట్లలో వరద నీటి మళ్లింపు కాలువలుంటాయి. అంటే స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్, నీటి సరఫరా, సీవరేజీ నెట్వర్క్లు, యూటిలిటీ డక్ట్స్, రీయూజ్ వాటర్ లైన్స్, నడకదారులు, సైకిల్ ట్రాక్, అవెన్యూ ప్లాంటేషన్, స్ట్రీట్ ఫర్నిచర్ వంటివి దీంట్లో పూర్తిగా ఉంటాయి. మరి జగన్మోహన్ రెడ్డి రోతపత్రికకు అది కూడా తెలీదా? ఎందుకు ఇంత అసత్య ప్రచారాలు చేసి మళ్ళీ ఏదో చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎందుకంటే పూర్తిగా ఏదైతే వీళ్ళు ఈ భాగస్వామ్యంతో మనం పూర్తిగా ఈ 11 ఇప్పటివరకు ఇచ్చినటువంటి టెండర్లు కావచ్చు, ఆ తర్వాత ఏదైతే పూర్తిగా జరుగుతున్న పనులకు సంబంధించి పూర్తిగా ప్రపంచ బ్యాంక్ కావచ్చు, ADB కనుసన్నల్లోనే వాటి పర్యవేక్షణ కూడా కొనసాగుతూ ఉంటుంది. సో జగన్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ప్రపంచ బ్యాంక్, ADBలు కూడా రాజధాని అభివృద్ధి సంస్థల అధికారులతో కుమ్ముక్కై గోల్మాల్కు పాల్పడుతున్నారు అని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దానికి ఒప్పుకుంటారా వాళ్ళు? ఈ విధంగా రోత పత్రికలో రాస్తున్న పరిస్థితి. ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్కి ఇస్తారో, అప్పిస్తారో వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించిన డెవలప్మెంట్ అన్నారో అది త్వరితగతిన పూర్తి కావాలి, అక్కడ వాళ్ళకు లాభాలు రావాలి, ఆ తర్వాత మా అప్పు త్వరగా తిరిగి రావాలి అని కోరుకుంటారు తప్పించి ఈ విధంగా గోల్మాల్ చేసి అక్కడ పూర్తిగా పనులు కాకుండా ఉండి ఎందుకు ఈ విధంగా చేస్తారు అనేది కూడా చాలామంది ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇది కూడా ఆ రోత పత్రికకు తెలియదా అంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. పూర్తిగా దీనికి సంబంధించి కూడా అసత్య కథనాలు కూడా వండి వారుస్తున్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి కనిపిస్తూ ఉన్నాయి. ఇకనైనా రాజధానికి మీరు సహకరించకపోయినప్పటికీ కూడా కామ్గా కూర్చుంటే మంచిది అంటూ కూడా చాలామంది వైసీపీ నేతలే మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రం ఒక కుక్కలు చింపిన విస్తరి అంటే ఆ మాట అనొద్దు, కానీ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అప్పుల కుప్పగా మార్చేశారు మొత్తం రాష్ట్రాన్ని కూడా. రైతులందరూ కూడా అమరావతికి సంబంధించిన రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ప్రభుత్వానికి కట్టబెట్టారు. ఇదంతా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పారు, ఎక్కడైతే పెద్ద ఎత్తున స్థలం ఉంటుందో అక్కడ రాజధానిని నిర్మించడానికి మేము అంగీకారమే అని చెప్పారు. అంటే ఓకే, రైతులు కూడా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అప్పుడు ఇద్దరు ఒప్పుకున్నారు కదా, ఇద్దరు ఈ ప్లేస్లోనే అంటున్నారు కదా, సో ఇక్కడ రాజధాని వస్తుందని చెప్పేసి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎకరం భూమి ఉన్న రైతులు కూడా, అరెకరం భూమి ఉన్న రైతులు కూడా స్వచ్ఛందంగా రాజధాని రాష్ట్రం కోసం ఇచ్చేసినటువంటి పరిస్థితి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడే రాజధాని ఉంటుంది అని కూడా చెప్పారు. సో నమ్మారు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాష్ట్రాన్ని నట్టేట ముంచేసినటువంటి పరిస్థితి. నమ్మక ద్రోహం చేశారు జగన్మోహన్ రెడ్డి. నమ్మి అంటే ఇద్దరు నేతలు చెప్తా ఉన్నారు కదా ఇక్కడే రాజధాని ఉంటుంది అని, మేము త్యాగాలు చేసి మేము భూములు ఇస్తే ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని జైలు పాలు చేశారు, మమ్మల్ని పోలీసులతో కొట్టించారు, మేము మా ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు ఎగరవేశారు, మా ఇంట్లో ఉన్నటువంటి మహిళలు స్నానాలు చేస్తుంటే వీడియోలు తీశారు అంటూ కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మేము పొంగళ్ళు సమర్పించడానికి విజయవాడ దుర్గగుడికి వెళ్తా ఉంటే మమ్మల్ని లాఠీలతో కొట్టించారు, ముళ్ళకంపల్లో దేవుడి విగ్రహాలు పడేశారు, పొంగళ్లను విసిరగొట్టారు.